ఉద్యోగులకి ఇప్పుడు ఇస్తున్నటువంటి జీతాలది, దానికి తోడుగా 2,00,000 కొత్త ఉద్యోగాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడింది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి అందుకే అయిని అది తప్పని అది నేను తప్పే అంట. దాన్ని సమర్థించను. ఎందుకంటే నిరుద్యోగుల ఆశలు ఎస్పెషల్లీ పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి టీచర్లు, పోలీసులు ఎక్కువగా ఆశిస్తారు. టీచర్ ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు చాలా సార్లు చెప్పుకున్నాం. ఎన్నికల ముంగిట పల్లె ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ నిరుద్యోగులకి ఊరట కలిగించేటటువంటి ఒక డిఎస్సిని ప్రకటించారు. క్యాబినెట్ అప్రూవ్ చేసింది. దాదాపుగా 6,000 కి పైగా ఉద్యోగాలకు సంబంధించినటువంటిది. ఇందులో ఇంతకు ముందుకి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఇప్పుడు 6,100 టీచర్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా దగ్గరగా భారీ భారమే పడుతుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇంతకాలం ఎందుకు చేయలేదంటే ఇది చేసేస్తే గనక ఇప్పుడు పెడుతున్నటువంటి ఖర్చు అంటే మన రాష్ట్రపు సంపాదన ఏదైతే ఉందో అది ఉద్యోగుల జీతాలకే సరిపోతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటాల కారణంగా కొంతవరకు సర్వైవ్ అవుతుంది. ఇప్పుడు తెగించాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే గనక రాజకీయంగా ఎదురు దెబ్బ తగిలేటటువంటి పరిస్థితి. అందుకోసమని ఇంతవరకు ఆగుతూ వచ్చారు. ఇప్పుడు రాజకీయంగా ఎదురు దెబ్బ తగులుతుంది కాబట్టి ఫైనల్‌గా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. దీంతో పల్లె ప్రాంత ప్రజలకు ఊరట. కానీ మరి గవర్నమెంట్ మారితే ఎట్లాగా ఒకవేళ? గవర్నమెంట్ అప్పుడు రేపు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు చెప్పాలి. మేమొస్తే ఒకవేళ వీళ్ళు డీఎస్సీ పూర్తి చేసినా మేము ఉద్యోగాలు ఇస్తాం. ఎందుకంటే గతంలో తెలుగుదేశం హయాంలో డీఎస్సీలు పూర్తి చేశాక ఆళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆళ్ళకి జగన్ వచ్చాక ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సిన అంశం.